కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరు జిల్లా గుండ్లపాలెం రైతులు. కోట్లు విలువ చేసే భూములకు 30 లక్షల పరిహారం చెల్లించి తీసుకుంటామని చెప్పడం దుర్మార్గమన్నారు. మొదట్లో అమరావతి రాజధాని అంటే చాలా సంతోషపడ్డామని, పొలాలకు మంచి ప్యాకేజ్ వస్తుందని ఆశించామని, కానీ ప్రభుత్వం ఇప్పుడు తీవ్ర అన్యాయం చేస్తోందని వాపోయారు. కూటమి పాలనలో తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందంటున్నారు రైతులు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కోసం తీసుకునే భూములకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్యాకేజ్ ఇస్తాడని చెప్పేసి ఉద్దేశంతో మేము సంతోషించి మేము ఇవ్వటానికి ఒప్పుకున్నాము. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తుంటే మాకు 1-2 కోట్లకు తక్కువ ఎక్కడా లేదు. అక్కడ మా రోడ్డు అమ్మట పొలాలు చాలా ఉన్నాయి, రోడ్లు అమ్మటున్న పొలాలు. ఇక 2 కోట్లకు అడిగినా కూడా మేము ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే 1 ఎకరం 2 ఎకరాలు అమ్ముకుంటే మాకు జీవనోపాధి ఏంటి అని చెప్పేసి మేము ఆ రేటుకు వచ్చినా కూడా మేము అమ్మలేదు. కానీ ఇప్పుడు వచ్చిన వార్తలు చూస్తుంటే మాకు గుండెలో ఆగిపోతాయేమో అన్నట్టు భయంగా ఉంది. ఏదో రిజిస్ట్రేషన్ వాల్యూకి 2.5%, 2.5% రెట్లని ఏదో వార్తలు వస్తున్నాయి మాకు. ఇవన్నీ చూసుకుంటే మటుకు చాలా ఇబ్బందులు అయ్యేటట్టు ఉన్నాయి. మార్కెట్ వాల్యూ కన్నా కానీ ఇంకా మంచి ప్యాకేజ్ రావాలి. మాకు ఉన్నదే మాకు పసుపు కుంకుమ కింద మా నాన్నోళ్ళు మాకు గిఫ్ట్గా ఇచ్చిన పొలం అది. మాకు మరి పిల్లల భవిష్యత్తులు అవన్నీ చదువులు అన్నీ అవ్వాలి. మాకున్న పొలమే అది. మాకు ఇంకా ఆధారు కూడా ఏమీ లేదు. వాళ్ళకు ప్లాట్లు ఎలా ఇచ్చారో అలానే మాకు కూడా ప్లాట్లు ఇచ్చి మార్కెట్ వాల్యూకి ఏదన్నా 10% తగ్గితే మేము ఒప్పుకోగలం. కానీ అసలు కంప్లీట్గా ఇప్పుడు 10% ఇస్తామనే స్థాయిలో ఉంది అక్కడ చెప్పే మాటలను బట్టి. మేము ఇన్ని రోజుల నుంచి అమ్ముకోకుండా ఎందుకున్నామంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ చదువులకి వాళ్ళ పెళ్ళిళ్ళకి ఈ రోజున అదే ఆధారము. అది కూడా పోతుందంటే రేపు ఎలా బతకాలో తెలియట్లేదు. దయచేసి మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మేము పాలక వర్గాన్ని లేదా అధికార వర్గాన్ని కోరుకునేది ఏంటంటే దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి.